సరిజోడు చూడడానికే మన్మధుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు నీకు చస్తే పెట్టనే ముసలి. అలా అనకూడదురా. కేక్ నీకు ఇష్టమైన ఫ్లేవర్. చాకిది కోసిపోతా. కోసిపోవడానికి ఇదేం కోడి కాదురా, కేక్. ఉండు నందు, క్యాండిల్ వెలిగిస్తాను ఉండు. నందు కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదరా. ఇంత వచ్చారా? ఇప్పుడేం కొంప మునిగిపోయిందని మొహం ఆవుదం తగినట్టు పెట్టావు. చాక్ చేతిలో ఉంది, నువ్వు మాట్లాడుకో. కేక్ బదులు నీ పేక్ కోస్తా. వీడు నిజంగా చెప్పినా చంపుతాడు. రే నందు, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? ఇంకేం చేయను మరి. నువ్వు నా కోసం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసావు. నేను ఇప్పుడు కాదంటే నువ్వు బాధపడతావు. నేనెందుకు నిన్ను బాధ పెట్టాలి? మీరంతా హ్యాపీ కదా, చాలు. రే నందు ప్లీజ్ రా. నువ్వు హ్యాపీగా ఉంటాను కదరా నేను హ్యాపీగా ఉండేది. నేనెలా ఉంటాను రా మీనాక్షి లేకుండా? ఏంటి నందు ఇది? పార్దు నీ మూలంగా ఎంత ఫీల్ అవుతున్నాడో తెలుసా? తెలుసు వరు. అందుకే వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక వాడి తెచ్చిన కొత్త బట్టలు వేసుకున్నాను. కేక్ కూడా కట్ చేశాను. కానీ సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నానా నేను? లోపల బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం నాకు చేత కాదు. రాత్రంతా పెద్దమ్మి ఫోన్ చేసి విష్ చేస్తుందని పిచ్చోళ్ళ వెయిట్ చేశాను. ఇదిగో ఇప్పటిదాకా ఫోనే చేయలేదు, చూసావా? ఇంతవరకు మీనాక్షి కోపం మా అమ్మ వాళ్ళ మీద అనుకున్నాను, కానీ నన్ను కూడా హేట్ చేస్తుందని ఈరోజే కన్ఫర్మ్ అయ్యాను. పెళ్ళయ్యేదాకా ఒకరిపై ఒకరికున్న ప్రేమ పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండదా నాకు అర్థం కాక ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది. చచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నావు? కల్లో కూడా మా అక్క నిన్ను మర్చిపోదు. గుర్తు పెట్టుకునేది అయితే కనీసం ఫోనేనా చేసేది కదా. ఫోన్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టు అనుకోవడం పొరపాటు. నీలాగా పైకి చెప్పుకునే మనస్తత్వం కాదు తనది. అన్నీ బాగుంటే ఇవాళ నిన్ను ఎంత బాగా చూసుకునేదో కూడా నాకు తెలుసు. వద్దు, నాకేం చెప్పద్దు. మీ అక్క పూర్తిగా మారిపోయింది. అది నీ భ్రమ. నా ఊహ కరెక్టే అయితే ఈ పాటికి మా అక్క నీ పేరు మీద అర్జున్ చేయించడానికి గుళ్ళో ఉంటుంది. కావాలంటే వెళ్ళి చూడు. నిజంగా వరు అన్నట్టు మీనాక్షి గుడికి వెళ్ళి ఉంటుందా? మనం కూడా వెళ్దామా వద్దా?
దేవుడా, సిగ్నల్స్ బాగానే రీచ్ అవుతున్నాయి. చెప్పండమ్మా. అర్చన చేయాలి. గోత్రనామాలు చెప్పండమ్మా. పేరు నందు, కౌండిన్యస గోత్రం. కౌండిన్యస గోత్రోద్భవస్య నందు నామధేయస్య క్షేమస్థైర్య స్వామి, అభయ ఆయురారోగ్య. నందు నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా ఉండాలి. దశగ్రీవస్య దర్పః బాగున్నావా పెద్దమ్మి? మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు. దీర్ఘసుమంగళీ భవ. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? మా ఇంటికి. మా ఇంటికి వెళ్దాం రా. గుడికి వచ్చిన వాళ్ళు కూర్చుని వెళ్ళాలంట కాసేపు. సరే, మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చుంటాను. ఇంకేంటి, ప్రసాదం కావాలా? నువ్వు కావాలి. నేనెక్కడికి పోతాను? నాతో రావాలి. నేను రాను. అంటే వేరుకాపురం వెళ్ళాలనుందా? అయ్యయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. మరి రానంటున్నావు? ఎందుకు రావడం లేదో మీకు తెలుసు. నేను చచ్చాక వస్తావా? అయ్యయ్యో, అవేం మాటలండి. ఇప్పుడే మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకున్నాను. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. ఏది, నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో ఉండి నిండు నూరేళ్లు బ్యాచిలర్స్ గా బతకాలా? ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి పెద్దమ్మి? నేను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పాను కదండి. నువ్వు బాగా మారిపోయావు. లేదండి, మీకు అలా అనిపిస్తోందంతే. నాకు మీ మీద కోపం లేదు, ద్వేషం లేదు. మీరు పోషించరన్న అపనమ్మకం కూడా లేదు. మీరు నా ప్రాణం. ప్రాణం అంటావు, రానంటావు. ఏంటిది పెద్దమ్మి? నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? మీకు దూరంగా ఉండడం వల్ల మీకన్నా ఎక్కువ నేనే బాధపడుతున్నాను. కాకపోతే మీరు బయటికి చెప్తున్నారు, నేను చెప్పడం లేదు.
మీ పుట్టినరోజున మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక వేరే విషయాలేవి మాట్లాడకూడదని ఊరుకున్నాను. మా అమ్మ నాన్నలకి మేమే ప్రపంచమండి. వాళ్ళకి వేరే ఏమీ తెలీదు. మా సంతోషం కోసం ఏమైనా చేయాలనుకుంటారు. అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాము అంటారు. నా మూలంగా వాళ్ళు ఇప్పటికే అన్ని విధాలుగా నలిగిపోయారు. అలాంటి వాళ్లను మీ అమ్మగారు, మీ జేజవ్వ చాలా బాధ పెట్టారు. 10 మందిలో అవమానించారు. అయినా అవన్నీ మర్చిపోయి నేనొస్తే మా వాళ్ళకేం గౌరవం దక్కుతుందండి? రేపెప్పుడైనా మా అమ్మా నాన్న మీ ఇంటికొస్తే మీ వాళ్ళు ఏమాత్రమైనా విలువిస్తారా? మా వాళ్ళకి జ్వరమో అవసరమో వస్తే మీ వాళ్ళు మమ్మల్ని వెళ్ళనిస్తారా? ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరికీ బానిసలు కాదండి. కూతురు కాపురం కోసం ఎంత హీనంగా చూసినా పడుండాల్సిన కర్మ వాళ్ళకెందుకండి? ఇప్పుడు మీకోసం నేనొస్తే జీవితాంతం మా అమ్మా నాన్నలకి ఎలాంటి విలువ దక్కదు. పైగా గతి లేని దానిలా తిరిగొచ్చానని కూడా అంటారు. అవునా కాదా? మీరే చెప్పండి. నిజమే పెద్దమ్మీ. ఇక్కడి నుంచి నిన్ను మీ వాళ్ళని ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. మీ గురించి నాకు ఎలాంటి అనుమానం లేదండి. మీరు బంగారం. కానీ మీ వాళ్ళే మారుతారు అని అనిపించడం లేదండి. మీరే కళ్ళారా చూశారు కదా. మా చెల్లెలని కొట్టారు, మమ్మల్ని నెట్టేశారు, పూజనంతా చెదరగొట్టారు, మా అమ్మా నాన్నల్ని తిట్టారు. అందుకే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్న రోజే వచ్చి మా అమ్మా నాన్నల్ని క్షమించమని అడిగితేనే నేనొస్తాను. అంతవరకు రాను. దయచేసి 10 సార్లు నా చుట్టూ తిరగొద్దు. ప్రతిసారి నన్ను అడిగి మీరు బాధపడొద్దు. నా ప్రాణం పోయి చివరి క్షణం దాకా మీరే నా ప్రాణం. ఇది మాత్రం నిజం. మిమ్మల్ని కాదని బాధ పెట్టే పరిస్థితి నాకు తీసుకురావద్దు ప్లీజ్. Happy birthday to you. నేను వదిలిపెడతానంది అందుకు కాదు. నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను, నువ్వు మీనాక్షిని ఒప్పించి తీసుకురా. ఏమో అనుకున్నాను, ఈ బండరాయిలో కూడా తడుంది. ప్రేమించిన అభిమానించిన వాళ్ళ కోసం ఏదైనా చేయగలిగేంత సున్నితత్వం ఉంది. పైకి కఠినంగా కనబడే ఈ మనిషిని నా మనిషిగా మార్చుకోవాలంటే నేను చాలా కష్టపడాలి. పడతాను. నా భర్త ప్రేమని దక్కించుకోవడానికి ఏవైనా చేస్తాను.
ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. పని ఏమైనా ఉందా సార్? ఉంది. చెప్పండి సార్. ఈ పక్కకి రా. ఎందుకు సార్? చెప్తా కొంచెం లెఫ్ట్ కి జరుగు. ఎందుకు సార్? చెప్తా కొంచెం రైట్ కి. ఎందుకు సార్? చెప్తా అమ్మయ్యా, ఇప్పటికి దాని వయ్యారాలు చూసే బాధ తప్పింది. చెప్తానని ఏం మాట్లాడకుండా వర్క్ చేసుకుంటున్నాడేంటి? సార్, ఎందుకు ఇక్కడ నిలబడమన్నారు సార్? చెప్తా ఏంటి సార్, ఇందాక నుంచి చెప్తానని ఏమీ చెప్పకుండా గంట నుంచి ఇక్కడే నిలబెట్టారు. చెప్తా ఎప్పటిదాకా నిలబడాలి సార్? ఆఫీస్ టైం అయిపోయేదాకా. సార్, అంతసేపు నిలబడితే ఆ తర్వాత నేను పాడిపోయి పడుకోవాలి సార్. ఆయన నేనేమంత తప్పు చేశాను సార్? పని ఏమైనా ఉంటే నేను పిలుస్తా కదా, మాటికి వచ్చి పని ఏమైనా ఉందా సార్ అని డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అందుకు. సార్, ఇదేం సాడిదాం సార్? ఇదేం పనిష్మెంట్ సార్? హోంవర్క్ చేయని పిల్లలను బెంచ్ మీద నిలబెట్టినట్టు నన్ను నిలబెట్టడం ఏంటి సార్? నన్ను ఇలా ట్రీట్ చేయడం అవసరమా సార్? చెప్తా ఏదో ఒకటి చెప్పండి సార్. నిలబడిన చోటు నుంచి ఇంచు జరిగిన ఊరుకోను సార్. మరీ చీప్ గా లెఫ్ట్ హ్యాండ్ లాగా నిలబడటం నాకు ఇష్టం లేదు సార్. ఆ పక్క వచ్చి దర్జాగా రైట్ హ్యాండ్ లాగా నిలబడతాను సార్. కుదరదు. జీతం ఇచ్చేది నేను చెప్పిన చోటే నిలబడాలి సార్. ఆపుకో సార్. ఏ పొద్దునే వెళ్ళి చావలేదా? ఎక్కడ సార్, మీరు ఇచ్చే జీతానికి 2500 రూమ్ లో ఉంటున్నాం. అందరికీ కామన్ బాత్రూమ్. పొద్దునే లేచి నేను వెళ్ళేసరికి క్యూ ఉంది. మీరు గుర్తొచ్చారు, వచ్చేసాను. కాలుకేస్తే వేలికి, వేలికేస్తే కాలుకి అన్నట్టు అన్ని తీసుకెళ్లి జీతానికి లింక్ పెడుతున్నావు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా జీతం పెంచేది లేదు. పోయి తగలాడా. ఎంతసేపులో వచ్చి తగలాడతావు? అది నా చేతిలో ఉందా సార్?